హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే వాల్ మ్యూరల్కి యాంటిక్ ఎలా చేయాలో చూద్దాము. ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఫుల్ ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకోసం చూపిస్తాను. ఫ్రెండ్స్, మెయిన్గా ఏంటంటే ఈ డిజైన్ వర్క్ వచ్చేసి వాల్ మ్యూరల్స్ అంటారు. ఈ మ్యూరల్ వర్క్ ఏంటంటే చాలామంది చేయించుకోవాలి అనుకుంటారు, చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, మనకు ఎందుకులే అనుకుంటారు. కానీ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొద్దిగా చేయించుకోవడానికి అనుగుణంగా మేము ఇలాంటి వర్క్ అనేది మార్కెట్లోకి తీసుకొని వచ్చాము. సో ఇదేంటంటే పిఓపి వాల్కర్ పుట్టితో చేసింది ఈ మ్యూరల్. ఈ పీస్ ఆఫ్ వర్క్ వచ్చేసి స్క్వేర్ ఫీట్ 800 ఆ లెక్క చెప్పున పడిద్ది. సో ఈ పీస్ వర్క్కి అయితే 25,000 తీసుకున్నాము. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి. సో ఇప్పుడు అమ్మటే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ముందు ఏంటంటే ఎనామిల్ బ్లాక్ కలర్ తీసుకున్నాను. బాగా చిక్కగా ఉంది. ఇది చిక్కదనాన్ని మనం బాగా పలచన చేయాలి. సో ఇది వచ్చేసి టర్పంట్ ఆయిల్. ఇది టర్పంట్ ఆయిల్. ఇది టర్పంట్ ఆయిల్ అనేది మనం ఎక్కువ పోసుకోవాలి. చాలామంది లైట్గా పోస్తారు. లైట్గా పోస్తే పెయింట్ చిక్కదనం వల్ల యాంటిక్ చేసేటప్పుడు అది పిక్చర్ మీద తొందరగా ఆరిపోతుంది. సో మీరు ఏంటంటే పలచగా చేసుకుంటేనే మనం రబ్బింగ్ చేసుకోవడానికి యాంటిక్ ఎఫెక్ట్కి ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది కరెక్ట్గా కలిసిందా లేదా మనకు ఎలా తెలిసిద్ది అంటే, ఒకసారి మీరు ఏదన్నా వైట్ పేపర్ మీద ఒకసారి పెయింట్ వేసి చూడండి. ఇలాగా బ్యాక్ డ్రాప్ వైట్ అనేది కనపడట్లా అంటే ఇది ఇంకా చిక్కగానే ఉందని మనం తెలుసుకోవాలి. సో అందుకే కొంచెం ఆయిల్ కలుపుకోవాలి. ఇంకా సో ఫ్రెండ్స్ చూడండి, ఇది చిక్కగా ఉంది. మనం ఏంటంటే ఆయిల్ కలిపిన తర్వాత ఇలా పలసదనం కనబడుతూ ఉంటుంది. సో మీరు యాంటిక్ చేయాలంటే ఈ టైప్లో తీసుకొని రావాలి. పెయింట్ని ఇలా వేయకూడదు, ఇలాగే చేయాలి. ఇలా వచ్చిన తర్వాత పిక్చర్ మీద ఎక్కించాలి. ఫ్రెండ్స్, యాంటిక్స్ వచ్చేసి మెయిన్గా 3 టైప్స్లో ఉంటాయి. ఒకటి ఏంటంటే సిల్వర్ యాంటిక్, ఇంకోటి ఏంటంటే గోల్డ్ యాంటిక్, థర్డ్ వన్ వచ్చేసి కాపర్ యాంటిక్. ఇప్పుడు దీనికి మనం గోల్డ్ యాంటిక్ చేస్తున్నాం కాబట్టి ఈ పిక్చర్కి వచ్చేసి మనం బేస్ అంతా 2 కోటింగ్లు ఎక్రిలిక్ గోల్డ్ మెటాలిక్. ఇది వాటర్ బేస్డే. ఇది సో వాటర్ బేస్డ్ ఎక్రిలిక్ మెటాలిక్ గోల్డ్ కలరు. దీనికి పిక్చర్కి 2 కోట్స్ వేశాను. 1 డే టైం అంతా ఇచ్చాను. ఇది నెక్స్ట్ డే. ఇప్పుడు దీని మీద ఏంటంటే ఆయిల్ పెయింట్ ఇనామిల్, దాంట్లో కొంచెం టర్పంట్ ఆయిల్ కలుపుకొని బాగా పలసగా చేసుకొని ఈ పిక్చర్ మీద అనేది మీరు ఎక్కించి దాన్ని కాటన్ క్లాత్తో మొత్తం తుడిచేసుకుంటూ ఉంటే ఇత్తడి బిందిలాగా ఒక 300 సంవత్సరాల క్రితం తవ్వకాల బయటపడితే ఎలా ఉంటుందో అలా బయటపడిద్ది. సో తర్వాత దాని మీద గ్లాసీ పెయింట్ అనేది వస్తుంది, అంటే ఫుల్ ఫినిషింగ్ అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే పిక్చర్లో హాఫ్ వరకు యాంటిక్ చేసాము, మిగతా హాఫ్ ఉంది. మిగతా హాఫ్ విడిగా చేసుకోవాలి. అంతేగాని మొత్తం ఒకేసారి బ్లాక్ ఎక్కిచ్చేసి మీరు యాంటిక్ చేద్దామంటే ఆరిపోతుంది, డిజైన్ సరిగా రాదు, తర్వాత మీ ఇష్టం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ వచ్చింది, ఈ మ్యూరల్ వర్క్ చేయడానికి సుమారుగా ఎన్ని రోజులు పడుతుంది అని. సో నేనైతే 1 డేలో కంప్లీట్ చేశాను. సెకండ్ డే ఏంటంటే మొత్తం పేపరింగ్ కొట్టి మొత్తం అంతా గోల్డ్ అనేది కంప్లీట్ చేశాను. ఇంకా థర్డ్ డే వచ్చేసి దీని మీద యాంటిక్ అనేది చేస్తున్నాను. సో ఇలాగ 3 డేస్ అయితే పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇప్పుడు దీనికైతే యాంటిక్ అయితే చేసాము. సో యాంటిక్ చేసిన తర్వాత ఒక ½ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ మీరు గ్యాప్ ఇచ్చి తర్వాత దాని మీద గ్లాసీ అనేది 2 కోట్స్ అప్లై చేస్తే మొత్తం యాంటిక్ ఫినిషింగ్ అంతా ఇంకా షైనింగ్గా కనబడుతుంది, రాయల్ లుక్ వస్తుంది. సో ఎవరైనా సరే యాంటిక్ చేయాలనుకుంటే పద్ధతి అయితే ఇదే. మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఈ స్టెప్స్ ఫాలో చేసుకుంటే ఇంకా యాంటిక్ అనేది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పియూ ఎక్స్టీరియర్ గ్లాసీ. ఇది వుడ్ ఫినిష్ అనమాట. సో ఇది వచ్చేసి హార్డ్నర్. హార్డ్నర్ ఏంటంటే ఇది తొందరగా ఆరాలి అంటే ఎక్కువ వేసుకోవాలి, కొంచెం టైం ఉంది పర్వాలేదు అంటే ఒక పావు వంతు సరిపోతుంది. ఇప్పుడు 1 లీటర్కి వచ్చేసి ఈ బాటిల్లో మనం పావు వంతు తీసుకుంటే సరిపోతుంది. నేనైతే కొద్దిగా వేసాను, సరిపోతుంది. ఇది బాగా షేక్ చేసుకోవాలి.